Hello there guys, this is Saucy Famadan, నేను మీ వరంగల్ బైకర్. సో బజాజ్ ప్లాటినా 100cc. చాలామంది అనుకునేది ఏంటంటే ఐ జస్ట్ రివ్యూ పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్స్ అండ్ ఐ ఇగ్నోర్ కమ్యూటర్ మోటార్ సైకిల్స్. ఇక్కడ మనం మాట్లాడుకోపోయేది ఏంటంటే ఒక టిపికల్ తెలంగాణలో ఉన్నోళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళు చాలామంది బైక్స్ కోసం చూస్తుంటారు. సో ఇవాటి డిస్కషన్ కొంచెం డీటెయిల్లో ఉండబోతుంది. ఎందుకంటే నేను ప్లాటినా 100 కొన్నాను. ఎప్పుడు అది November 2021, దాదాపు 3 years క్రాస్ అయిపోయింది. నేను అది 2023లో అమ్మేశాను కూడా. దాదాపు ఒక 1.5 year వాడాను నేను. అది అవసరం ప్రకారంగా అయితే నేను కొనలేదు, కానీ ఐ వాంటెడ్ టు పర్చేస్ ఆ కమ్యూటర్ మోటార్ సైకిల్. ఎందుకంటే ఒక కమ్యూటర్ బైక్ ఎలా ఫీల్ అవుతుందో దానికోసం నేను కొన్నాను, వాడాను. దాదాపు ఒక 9,000 kilometers నడిపాను నేను 1.5 yearలో. సో ప్లాటినా 100, నేను డైరెక్ట్ ఈ బైక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం చూస్తే BS4 టు BS6 ట్రాన్సిషన్ అయినప్పటి నుంచి చాలా బండ్ల ప్రైస్ ధరలు అంటారు తెలుగులో చాలా పెరిగాయి. OBD2 నామ్స్ వచ్చినప్పుడు OBD2A అప్పుడు కూడా పెరిగాయి. ఇప్పుడు OBD2B కూడా వస్తుంది, ఇంకా పెరుగుతాయి ధరలు. సో మార్కెట్లో మనకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, హీరో, హాండా, TVS, అదర్ బ్రాండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అవి కూడా ఉన్నాయి. బట్ మనం ఏ బైక్స్ అయితే కమ్యూటర్ సెగ్మెంట్లో మ్యానుఫ్యాక్చర్ అయితే అదే బ్రాండ్స్ మనం చూసుకుంటే మామూలుగా మనకు TVS ఉంది, హీరో ఉంది, బజాజ్ ఉంది, హాండా ఉంది. 4 ఎక్కువ కామన్, యామహా ఒకటి. సో కమ్యూటర్ సెగ్మెంట్లో దీంట్లో మ్యానుఫ్యాక్చర్ చేసేటి ఎక్కువ TVS, మనకి రేడర్, రేడియాన్, TVS స్టార్ సిటీ. హీరోలో కనుక చూసుకుంటే హీరో HF డిలక్స్, స్ప్లెండర్, ప్యాషన్ అవన్నీ వచ్చినాయి. హాండాలో చూసుకుంటే హోండా షైన్ 100, CD110, షైన్ 125, SP 125, లీవో. బజాజ్లో కనుక చూసుకుంటే మనకు ప్లాటినా 100, ప్లాటినా 110, తర్వాత CT 125, CT 110, X రౌండ్ లైన్. సో నేను ప్లాటినా అప్పుడు ఎందుకు కొన్నాను, దీని మీద చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. జస్ట్ నేను అలాగే వెళ్ళి తీసుకోలేదు. ప్లాటినా 100cc ఇప్పుడు కూడా ఈ మార్కెట్లో ఎలాంటి బండి అంటే నేను చెప్తాను. నేను చాలా రీసెర్చ్ చేసి చాలా బండ్లు నడిపాక నేను November 2021లో ప్లాటినా 100 కొన్నాను. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాజ్ రిలేటెడ్ టు ఇట్స్ ఎలక్ట్రానిక్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి బండి చూస్తాం రూరల్ ఏరియాస్లలో. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో నాకు అప్పుడు డామినార్ 400 కూడా ఉండే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇప్పుడు కూడా, అంటే బుల్లెట్ 350 1989 మోడల్. ప్లస్ అప్పుడు నేను ప్లాటినా ఎందుకు కొన్నానంటే ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేను ఫ్యూ పాయింట్స్ చెప్పబోతున్నాను, ప్రతి ఒక్క పాయింట్ దీంట్లో వ్యాలిడ్, ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎలక్ట్రానిక్స్. అంటే BS6 అయ్యేప్పటి నుంచి CDI తీసేసి చాలా బండ్లకి ECU షిఫ్ట్ చేశారు, కానీ ECU వచ్చిన చాలా బండ్లకు మనం కనుక చూసుకుంటే వాళ్ళకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ వచ్చింది. ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటే ఫ్యూల్ పంప్ వస్తుంది, ప్లస్ మన భారతదేశంలో చాలా వరకు మంది ఏంటంటే షోరూంలో వాళ్ళు చెప్తారు తప్పకుండా దాట్ మీరు పెట్రోల్ ఒక మినిమం 3 to 4 liters పెట్టాలా, ఫ్యూల్ పంప్ ఆపరేషన్ కోసం బాగుంటుంది, ఆ డ్రైగా నడిస్తే ఫ్యూల్ పంప్ పాడైపోతుందని. కానీ ఆ టైంలో కూడా November 2021, ఇప్పుడు కూడా 1st of January 2025, ఇప్పుడు ఉన్న స్టాక్ కూడా బజాజ్ షోరూమ్స్లలో ప్లాటినా మీరు కనుక చూస్తే కార్బొరేటర్ తోటి వస్తుంది. కార్బొరేటర్ తోటి వస్తే చాలామంది అడిగేది ఏంటంటే దీంట్లో లాభం ఏంది, ఎవరైతే కొంచెం తక్కువ ఫ్యూల్ పెడతారో. బికాస్ ఫ్యూల్ పంప్ అండి ఏ బండ్లైనా ఇప్పుడు కొంచెం ఎలివేషన్ మీద ఉంటుంది, కొంచెం పైకి ఉంటుంది. ఏ బండికైనా ఫ్యూల్ పంప్ కిందికి రాదు డైరెక్ట్గా. పెట్రోల్ ఫ్యూల్ పంప్ ఉన్న బండ్లకి ఉండదు. సో మనం మామూలుగా చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫ్యూల్ పంప్ కొంచెం పైకి ఉంటుంది. సో ఆ లెవెల్ రీచ్ అవ్వడానికి మనకు తప్పకుండా పెట్రోల్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్యూల్ పంప్ మోటార్ ఇక్కడ నుంచి గుంజుతుంది పెట్రోల్. సో చాలామంది దీన్ని కింద పెడతారు. సో అది ఫ్యూల్ పంప్ పాడైపోతుంది, దాని లైఫ్ పాడైపోతుంది. సో ఫ్యూల్ పంప్కి ఉన్న బండ్లకు చాలామంది పెట్రోల్ సరిగ్గా మెయింటైన్ చేయక ఫ్యూల్ పంప్స్ పాడైపోతాయి.
సో ఈ ఫ్యూల్ పంప్ గనక పాడైతే వేరే బండ్లల్లో మనం మాట్లాడేది హీరో హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్, పల్సర్ 125, పల్సర్ 150, ఈ అన్ని బండ్లకి ఏంటంటే మీరు ఎక్కువ పెట్రోల్ మెయింటైన్ చేయకుంటే ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైం 2 or 3 years లోపల కొన్నిసార్లు 6-7 నెలల్లో కూడా మీరు బండి కనుక ఎక్కువ వాడితే ఫ్యూల్ పంప్ మోటార్ పాడైపోతుంది. సరే మీరు వారంటీలో రీప్లేస్ చేస్తారు, ఒకసారి చేస్తారు, 2-3 సార్లు అయితే ఏ కంపెనీ కూడా చేయదు. సో మీ బండి కనుక ఒక 7 to 8 years మీరు వాడిన అనుకోండి, చాలాసార్లు ఫ్యూల్ పంప్స్ ఫెయిల్ అయితే ఒక్కొక్కసారి సరే ఫ్యూల్ పంప్ మోటార్ తక్కువకే వస్తుంది, మీకు లైక్ 2,000-2,500 వచ్చేస్తుంది. కానీ ఫ్యూల్ పంప్ మొత్తం రీప్లేస్ చేయాలంటే దాదాపు 5,000 విత్ లేబర్ ఛార్జెస్. సో తక్కువ పెట్రోల్ మెయింటైన్ చేసడం వల్ల ఇలా నష్టం చాలా బండ్లకు ఉన్నది. నేను చూస్తుంటాను మార్కెట్లో, బికాజ్ ఐఎమ్ అ వెరీ క్లోజ్ అబ్జర్వర్. నేను చాలా మెకానిక్స్ తోటి కూడా టచ్లో ఉంటాను. సో వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు దట్ ఈ బండ్లు ఏమైతే ఉన్నాయో హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్, మనకు షైన్ SP 125, షైన్ 100, అంటే ఇది ఓనర్స్ చేసే తెలియక ఆరెల్స్ కొందరికి డబ్బులు కూడా ఉండకపోవచ్చు పెట్రోల్ మెయింటైన్ చేయడానికి పాపం. సో దానివల్ల ఫ్యూల్ పంప్ మోటార్ పాడైపోతే మోటార్ దొరుకుతుంది, అది రీప్లేస్ చేసడం వల్ల ఏమవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా పోతుంది. మోటార్ ఒకసారి పోతే 3,000 దాదాపు అయితే ఫిట్టింగ్తో సహా. ఫ్యూల్ పంప్ పోతే దాదాపు 5,000 పెట్టుకోండి. కొన్ని లోకల్ పంప్స్ కూడా దొరుకుతాయి, అవి మనకి ఒక 4,000, 3,000 లోపల కూడా అయిపోతాయి. సో నేను ప్లాటినా ఎందుకు కొనానంటే, ఫస్ట్ థింగ్ ప్లాటినాకి ఇప్పుడు కూడా 2025 స్టాక్ ఉన్న 2024 మోడల్స్ కూడా కార్బొరేటర్ తోటే వస్తున్నాయి. అయితే మీరు ఎక్కువ పెట్రోల్ పెట్టే అవసరం ఉండదు ఆ బండ్లల్లో, మీరు 1/2 లీటర్ పోపించి కూడా నడుపుకోవచ్చు ఈ కార్బొరేటర్. సో కార్బొరేటర్లో మీకు పెట్రోల్ టీ వస్తుంది, మనకు పాత బండ్లకు వచ్చేది కదా. దట్ వాజ్ ద ఫస్ట్ రీజన్ వై ఐ బాట్ బజాజ్ ప్లాటినా. ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమే లేదు, నేను ఎక్కువ పెట్రోల్ పెడతాను, బట్ స్టిల్ టు అవాయిడ్ దోస్ ఇష్యూస్ ఐ బాట్ ప్లాటినా 100. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ప్లాటినా 100 ఈజ్ ద ఓన్లీ బైక్ ఇన్ ద 100cc సెగ్మెంట్ విచ్ గెట్స్ ద బిగ్గెస్ట్ ట్యాంక్ అన్నమాట. 11 లీటర్ల ట్యాంక్ వస్తుంది బజాజ్ ప్లాటినా 100కి. సో దానివల్ల లాభం ఏంటంటే మీరు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేపిస్తే దాదాపు చాలా ఎక్కువ నడుస్తుంది బండి. దాదాపు నేను చూశాను కదా, నా బండికి ప్లాటినా 100కి నేను November 2021లో కొన్నప్పుడు నేను డిసెంబర్లో ఏం చేశానంటే భూపాల్పల్లి వెళ్ళాను ఆ బండి మీద. అప్పుడు నేను 1 లీటర్ నా కాడ బాటిల్లో పెట్టుకున్నాను ఎక్స్ట్రా. 1 లీటర్ పెట్రోల్లా కొత్త బండి 86+ మైలేజ్ ఇచ్చింది. నేను కాన్స్టెంట్గా 40 స్పీడ్లోనే నడిపాను బండి, 40 క్రాస్ చేయలేదు. 4th గేర్లో 40, 45, 50. క్లచ్ ఎక్కువ వాడలేదు. 86.7 దాదాపు, ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ కరెక్ట్లీ, అంత వచ్చింది మైలేజ్. సిటీలో ప్రతిసారి నా ప్లాటినా 100కి వరంగల్ సిటీలో 68 to 72, 73 ఆ మధ్యలో ఇచ్చేది. నేను ఒక్కొక్కసారి ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఇక మర్చిపోయేది ఎప్పుడు పెట్రోల్ కొట్టించినట్టు. అది ఫుల్ ఇట్లనే ఉండిపోయేది చాలా రోజుల, వారాల తర్వాత అది ఎంటీ దాకా వచ్చేది. సో దట్ వాజ్ ద సెకండ్ థింగ్, రైట్. ట్యాంక్ పెద్దది, మైలేజ్ వాజ్ ద థర్డ్ థింగ్, చాలా సూపర్ మైలేజ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే ప్లాటినాకి సస్పెన్షన్, 100cc ప్లాటినాకి సస్పెన్షన్ ఈజ్ రియలీ గుడ్. డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది, దానివల్ల కంఫర్ట్. ఎంత పెద్ద లొంతలలా నేను బండి నడిపినా, ఆఫ్ రోడింగ్ చేశాను నేను నా బజాజ్ ప్లాటినా మీద. లిటరల్గా ఆ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల చాలాసార్లు బండి అసలు పెద్ద పాడు రోడ్లున్నా మంచిగా నడిచేది. అంటే సస్పెన్షన్ ప్లస్ మన గ్రౌండ్ క్లియరెన్స్, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఆఫ్ రోడింగ్ బండ్లకు వస్తుంది పెద్ద. సో ప్లాటినా ఇస్ ద ఓన్లీ 100cc బైక్ విచ్ గెట్స్ 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ సస్పెన్షన్ చెప్పాను కదా, అది కూడా ఒక రీజన్ ఉండే. ఎందుకంటే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఎంత సాఫ్ట్ ఉండే అంటే అసలు నడుములో ఏం నొప్పి కాకుండా ఉండేది. ఇంకొకటి ఏంటంటే బజాజ్ ప్లాటినా 100ది యూ గెట్ అ సెపరేట్ స్విచ్ ఫార్ ది హెడ్ ల్యాంప్. ఒక DRL ఆల్ టైమ్ ఆన్ ఉంటుంది. ఇప్పుడు చాలా బండ్లు మీరు హెచ్ఎఫ్ డీలక్స్ తీసుకోండి, స్ప్లెండర్ లేదా షైన్ 125, ఇవన్నీ బండ్లకి ఏంటంటే బల్బ్స్ ఊకే పోతుంటాయి. ప్లాటినాకి అసలు ఆ ఇష్యూ లేదు, ఎందుకంటే యూ హ్యావ్ అ డెడికేటెడ్ బటన్ టు టర్న్ ఆన్ ద హెడ్ లైట్. సో ఆ DRL ఎప్పుడైనా ఆన్ ఉంటుంది, సో ఇబ్బంది ఏం లేదు. ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అంటే పల్సర్ 150కి వచ్చే ఇండికేటర్సే ప్లాటినాకి వస్తాయి. సో అవి ఫ్లెక్సిబుల్, ఇరగవు.
ఇంకొక రీజన్ ఏంటంటే ప్లాటినా నేను కొన్నది మెయింటెనెన్స్ కాస్ట్స్ అండి. దాన్ని మొత్తం ఇంజన్ చేయించిన బయట లోకల్ వర్క్షాప్లో మీకు 5,000 కంటే ఎక్కువ కావు. 5-6 వేలల్లో పని మొత్తం అయిపోతుంది. బోర్, వాల్వ్స్ అవన్నీ. ఈ రీజన్స్ వల్ల నేను ప్లాటినా 100 కొన్నాను. అండ్ హౌ వాజ్ మై జర్నీ విత్ ప్లాటినా? ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ వాజ్ ఓనింగ్ అ డామినార్ 400 at that time as well. సో ఇట్ వాజ్ అన్ ఇంట్రీగింగ్ జర్నీ, అమేజింగ్. ఎందుకంటే ఆ బండి ఇచ్చిన అంత మైలేజ్ నా జీవితంలో ఏ బండి ఇవ్వాలి. ఐ ఆల్సో ఓన్డ్ అ హోండా CD 110. ఆ బండి గురించి కూడా మనం వచ్చే వీడియోస్లలో మాట్లాడదాం. నేను 2023లో ఆ బండి కొన్నాను, హోండా CD 110 డ్రీమ్ డిలక్స్. వరంగల్ నుండే కొన్నాను అది కూడా. సో ప్లాటినా 100 యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ నేను చెప్పాను దట్ ఈస్ ద ఓన్లీ బైక్. అంటే CT 110X కూడా వస్తుంది, దాని కూడా కార్బొరేటర్ ఉంది ఇప్పుడు. సో దట్ ఈస్ ద ఓన్లీ బైక్ విచ్ కమ్స్ విత్ అ కార్బొరేటర్, రైట్, ఇన్ ఇట్ సెగ్మెంట్ 100cc సెగ్మెంట్లో. సెకండ్ చెప్పింది పెద్ద ట్యాంక్, థర్డ్ చెప్పింది సస్పెన్షన్, ఫోర్త్ చెప్పింది గ్రౌండ్ క్లియరెన్స్, ఫిఫ్త్ మనం చెప్పింది ఆ DRL. ఈ 5 ఫీచర్స్ మీకు ఏ వేరే బండ్ల, సరే TVS రేడియాన్లో కూడా ఉన్నాయి, కానీ ప్లాటినాకు ఉన్నంత సస్పెన్షన్ ట్రావెల్ ఇది ఒక 6వ ఫీచర్ నేను చెప్పేది ఫీచర్, రైట్. ఏంటంటే దానికి గ్రౌండ్ క్లియరెన్స్ కాకుండా సస్పెన్షన్ ట్రావెల్ ఇస్ 130 mm. సో మీరు ఎంత పాడైన రోడ్స్లలో నడిపినా కూడా ఆ ఫీచర్ వల్ల మీకు ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ రైడర్ మీద పడకుండా ఉంటుంది. సో ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ కంబైన్డ్ విత్ రియర్ సస్పెన్షన్, ఇట్ డస్ వండర్స్. ఆ బైక్ నేను కొన్నప్పుడు దాదాపు 73,000 ఉండే 2021 నవంబర్లో. ఇప్పుడు ఐ థింక్ దట్ బైక్ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 86 or 87,000. మీరు యాక్సెసరీస్లో కొంచెం తక్కువ చేయించుకుంటే దాదాపు మీకు ఒక 1,000 రూపీస్ తగ్గుతాయి అనుకుంటా. సో దిస్ వాజ్ మై జర్నీ విత్ బజాజ్ ప్లాటినా 100. సో నేను ఎందుకు కొన్నానో మీరు అర్థం చేసుకొని ఉండొచ్చు. ఇట్ వాజ్ అ వెరీ ప్రాక్టికల్ మోటార్ సైకిల్. అండ్ తెలుగు పీపుల్లో ఎవరైతే లైక్ డెలివరీ జాబ్స్ చేస్తారో స్విగ్గీ, జొమాటోలా, అలాంటి వాళ్ళకి ప్లాటినా 100 ఈజ్ ద బెస్ట్ బైక్. ఒక చిన్న డ్రాబ్యాక్ నాకు ఆ బండ్లో ఏమనిపించిందంటే ట్యూబ్లెస్ టైర్స్ ఇంకా రాలేదు. మధ్యలో కొన్ని బండ్లకు ఇచ్చాడు బజాజ్ ఆయనే, ప్లాటినా 100కి కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చాడు, డిస్క్ బ్రేక్ కూడా ఇచ్చాడు. కానీ అది కొంచెం పీరియడ్ ఆఫ్ టైం, ఆ ఫిబ్రవరి 2021లో ఇచ్చినట్టున్నాడు. ఒక షార్ట్ టైం తర్వాత అవి బంద్ చేసేసి మళ్ళీ హీ స్టార్టెడ్ గివింగ్ ట్యూబ్ టైర్స్. సో మీరు కనుక ఒక ప్రాపర్ 100cc మోటార్ సైకిల్ తీసుకుందామంటే డెఫినెట్లీ ట్రై కన్సిడరింగ్ ది బజాజ్ ప్లాటినా 100. దాని ఇంజన్ కూడా ఎంత రీఫైండ్ ఉందంటే అసలు పవర్ ఎక్కువ లేదు, బికాస్ ఇట్ జనరేట్స్ అరౌండ్ 7.8 bhp at 7,000 rpm and torque I think it's 8.3 Newton meters. Decent ఉన్నాయి, కానీ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ బైక్ టు పర్ఫామ్ రియలీ వెల్ ఆన్ హైవేస్ ప్లాటినా 100. ఎవరికి నేను సజెస్ట్ చేస్తానంటే ఎవరికైతే బడ్జెట్ కొంచెం టైట్ ఉందో, ప్లస్ వాళ్ళకి తక్కువ ధరకి మంచి బండి కావాలి, ప్లస్ ఎక్కువ మైలేజ్. బికాస్ ప్లాటినాకు ఉన్నంత మైలేజ్ నేనైతే ఇండియాలో ఈ బైక్కి టెస్ట్ చేశాను నేను, వేరే బైక్స్ కూడా, కానీ అంత మైలేజ్ వేరే బండ్లకు రాలేదండి. 86.7 ఇస్ సంథింగ్ రిమార్కబుల్. 86.7 or 6 అలానే వచ్చింది నేను మొత్తం మెజర్ చేస్తే. సో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో మీరు అడగచ్చు. వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ తెలుగులో నేను ఎక్కువ వీడియోస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న జనాలకి ఇది చాలా పనికొస్తాయి, రైట్. సో God bless you, ride safe, goodbye and take care.